మీకు కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తాను. ఓపెన్ జిమ్ చూసుకోరు ఎట్లుందా. మీకు తెలిసినవి ఉంటే మంచిగా సజెషన్ చేయండి. ఇదైతే కంపల్సరీ అనమాట, డ్రగ్. ఈ షూ నేమ్ కూడా నేను ఇప్పుడేం రివీల్ చేయను, తర్వాత చెప్తా, ఎందుకంటే మనం తడిసిపోతాం ఇప్పుడు. సో ఇది వేరు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. మేము లెక్క తప్పిపోయినట్టుంది. మైక్ పడింది. సో ఇంచుమించు 120 మెట్లు 115 మెట్లు ఉన్నాయి. మనం కూడా కట్టుకుంటే ఫ్యూచర్లో కట్టుకుంటాం. ఇక్కడ అటు కనిపించే సిటీ ఉందా, మనం ఇప్పుడు ఆ సిటీలో నుంచి ఈడికి వచ్చినాం. సో ఇంకా సైడ్ వెళ్ళి చూస్తే వ్యూ అనేది మస్తు అవపడుతుంది. అది రేపు వచ్చే బ్లాగ్స్లో చూపిస్తా. నా అంత ఎండ్యూరెన్స్ అనేది ఎవరికి ఉండొద్దు. ఎప్పుడైనా పెడితే మనం మీటప్ ఇక్కడే పెడదాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఇంటికి పోదాం. వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తాను. ఇవి వచ్చేసి నిన్న ఆర్డర్ పెట్టినా, మనం బాక్సింగ్ చేసేటప్పుడు చేతులు చుట్టుకుంటాం కదా, వాటి కోసం. ఓకే, సో ఇవి వచ్చేసి పాతవే, బట్ కొనాలి. ఇవి కూడా ఒక సెట్ కొనాలి. మీకు తెలిసినవి ఉంటే మంచిగా సజెషన్ చేయండి. మీకు ఏమైనా మంచిగా ఏమైనా బ్రాండ్ తెలుసుంటే ఖచ్చితంగా చెప్పండి. చాలా సీరియస్గా ఉన్నా నేను. ఇవి వచ్చేసి బాక్సింగ్ గ్లౌస్ అండ్ ఒక జత ఎక్స్ట్రా సాక్స్ పెట్టుకున్నా. ఎంత వేస్ట్లే కానీ పనికిరావులే కానీ. సో మనకాడ వేరే సాక్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, ఇంకా ఈ బ్యాగ్లో ఏం లేవు. ఇవి షూ, ఇవి నా సాక్స్. ఇవి వచ్చేసి ఇప్పుడు చెప్పండి రేటు, భయపడతారు మీరు. సో ప్రజెంట్ అయితే ఇవి షూ. ఈ షూ నేమ్ కూడా నేను ఇప్పుడు ఏం రివీల్ చేయను, తర్వాత చెప్తా. సో అట్లనే ఇంకొక జత షూ తీసుకోవాలి మనం. అవి కూడా తీసుకున్న తర్వాత వీటన్నిటి గురించి ఒకటి చెప్తా. లెట్స్ గో. మనం పోయేది ఆడికంటే ఒక దగ్గరికి ఎక్కడ అంటే చాలా దూరం. చూపిస్తాం, కమాన్. ఆల్రెడీ దీని లోపల ఒక డ్రెస్ ఉంది, బట్ ఇంకా ఎందుకని మంచిదని ఒక 2 పెట్టుకున్నా, ఎందుకంటే మనం తడిసిపోతాం ఇప్పుడు. నెక్స్ట్ ఇదైతే కంపల్సరీ అనమాట. నేను జిమ్కి వెళ్ళినా తీసుకెళ్తా డ్రగ్. ఈ డ్రగ్ వచ్చేసి సాల్ట్. ఓకే, మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు, సో ఎస్పెషల్లీ మజిల్ క్రాంప్స్ ఖచ్చితంగా వస్తాయి ఫిట్నెస్ లో ఉన్నప్పుడు, అందుకని ఎప్పుడు స్పేర్లో పెట్టుకుంటా ఇది. దీంట్లో నేను ఏం చేస్తా అంటే నిమ్మకాయ పిండి లైట్ గా సాల్ట్ వేసుకొని దీని నిండా వాటర్ తీసుకుని వస్తా. సో గైస్, ఈ నిమ్మకాయ సాల్ట్ ఏంటంటే ఫస్ట్ మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మన బాడీ డిహైడ్రేషన్ అవ్వద్దు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నా. ఒకటి రెడీ అయిపోయింది. అడిషనల్ గా మీకు మొత్తం చూపిస్తున్నా చూడు. ఇప్పుడు ఇది వచ్చేసి 2 లీటర్స్. ఓకే, ఇది 2 లీటర్స్. ఇంకో బాటిల్ వచ్చేసి ఇది 1.5. మొత్తం 4 లీటర్లన్నర వాటర్. చూద్దాం. సో గైస్, సో ఇప్పుడు ఇదైతే నా రూమ్ దగ్గర నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ నియర్ బైలో ఉంటుంది. ఇది వీడికి అసలు మెయిన్ దేనికి వచ్చినాం దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి కూర్చొని క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు అవపడుతుందా, ఇవి దేనికి కట్టినా అంటే మెయిన్లీ ఈ బాక్సింగ్ బ్యాగ్ వాటికి కట్టడానికి. ఓకే, దాని తర్వాత ఇక కనిపించే ఆటో మందే, అవన్నీ కూడా నేను ఆటోలోనే వేసుకుని వస్తున్నా. సో ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే, అసలు నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ అంటే మీరు ఏమనుకుంటారు అంటే జిమ్లో కనిపించేది మాత్రమే ఫిట్నెస్ అనుకుంటారు. ఓకేనా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నా, ఎవరైనా వాకింగ్ చేయండి రా, రన్నింగ్ చేయండి రా, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి రా అంటే ఇప్పటి వరకు మీరు చేయలేదు. బేసిక్ గా స్ట్రెంగ్త్ అంటే వేరు, స్టామినా అంటే వేరు, ఎండ్యూరెన్స్ అంటే వేరు. చాలా కథలు ఉంటాయి ఇందులో. నేను చెప్తున్నా కదా, చాలా కథలు ఉంటాయి. సో ఇప్పుడు నా గోల్ వచ్చేసి ఫ్యూచర్ లో ఒక హైబ్రిడ్ అథ్లీట్ అవ్వాలి. అంటే హైబ్రిడ్ అథ్లీట్ అంటే మెయిన్ ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. స్పీడ్ గా పరిగెత్తాలి. ఏదైనా సరే స్పీడ్ మూమెంట్ అనేది బిభత్సంగా ఉండాలి. ఓకే, పరిగెత్తడం అంటే ఏంటో ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఇడికి కాదు, మొత్తం దమ్ రావాలి. అసలు గుండె ఆగిపోతుందేమో అని అనిపించాలి, అంత స్పీడ్ పరిగెత్తాలి. అల్సట్ రావాలి. డిఫరెంట్ వర్కౌట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి ఈ బాక్సింగ్ బ్యాగ్ మీద కూడా నేను పంచింగ్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏ కేటగిరీలోనే ఉండు, ఎలాంటిదైనా సరే ఎండ్యూరెన్స్ అంటే ఒకటే, నీ హార్ట్ బీట్ అనేది స్పీడ్ గా కొట్టుకోవాలి. అర్థమవుతుందా? నీ హార్ట్ బీట్ నువ్వు ఎంత స్పీడ్ కొట్టుకునేలా చేస్తావో దాన్నే ఎండ్యూరెన్స్ అంటారు. సో ఈ వీడియోలో మనం కేవలం ఎండ్యూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ టైం వచ్చిన ఇడికి, సో మనం రీసెంట్ గా వచ్చి ఇవన్నీ
అవన్నీ కట్టేసుకొని పోయినాలే కానీ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడేమో కొంచెం ఇట్లా ప్లేస్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి పైన మెట్లు ఉన్నాయి. ఓకే, అవి ఎన్ని మెట్లు ఉంటాయో నాకు కూడా తెలియదు, నేను చూస్తా. ఇప్పుడు చాలా ఉంటాయి. ఒక్కసారి ఎక్కి మళ్ళీ వచ్చినామంటే కిందికి అప్పటికే మనకి చాలా చాలా పులుసు గారిపోతుంది. హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. దాని తర్వాత అటు సైడ్ సీసీ రోడ్లు ఉన్నాయి. బేసిక్ ఇప్పుడు నా దగ్గర ఉన్న షూ ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తా. ఆ షూ ఏంటంటే మట్టిలో పనికిరావు, మట్టిలో పర్లేదు నార్మల్ గా ఉరకొచ్చు. కానీ ఆ షూస్ ఏంటంటే మెయిన్లీ సీసీ రోడ్లు కానీ లైక్ మన డాంబర్ రోడ్లు ఉంటాయి కదా, తార్ రోడ్లు, అవి కానీ ఏదైనా సరే గ్రిప్ పట్టుకుండేవి ఉంటే మాత్రమే ఆ షూస్ అనేవి బాగా వర్క్ అవుతాయి. ఇలాంటి మట్టిలో వర్క్ అవ్వవు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం మూవ్మెంట్ చూసుకుంటా, కింద నేల ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటా. ఈ వ్లాగ్ లో జస్ట్ బేసిక్స్ మాత్రమే చూపిస్తా. ఇంకొకసారి వ్లాగ్ తీసినప్పుడు ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, అసలు ఆ ఎండ్యూరెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనంటే కొంచెం పర్లేదు, ఇప్పుడు సన్నగైనా. ఇంతకుముందు నేను కూడా లావే ఉన్నాను అనుకో, కొంచెం సన్నగైనా. ఇప్పుడు ఒకవేళ 120 kg ఉన్న పర్సన్ నాలాగా పరిగెత్తాలంటే ఆడ పరిగెత్తలేడు. కానీ ఆ పర్సన్ కి ఎండ్యూరెన్స్ అనేది కావాలా. సో వాటిని ఎలా చూసుకోవాలనేది కూడా నేను చెప్తా. ఓకేనా, ఇప్పుడైతే ట్రైల్ వేద్దాం. నేను కూడా ఫుల్ క్యూరియాసిటీ తోటి ఎక్సైట్మెంట్ తో ఉన్నా, చూద్దాం ఏమవుతుందో. సో గైస్, ఈ షూ వచ్చేసి కంపెనీ కొంచెం నాకు కూడా అంతగా నచ్చలే కానీ, సో ఈ షూ అయితే 15,000 చిల్లర పడినా కానీ ప్యూర్ రన్నింగ్ షూ. సో వీటి గురించి నేను మళ్ళీ ఒకసారి అందుకే రివ్యూ ఇచ్చి మీరు కొనాలా వద్దా అనేది చెప్తా. సో మనం ఏ షూ కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే నేను ఎందుకు ఈ గిడికొచ్చి ఇదంతా చేస్తున్నా అంటే, మీలో చాలా మందికి అసలు ఎండ్యూరెన్స్ అంటే ఏంటో తెలియదు. అసలు ఎండ్యూరెన్స్ ని కరెక్ట్ గా వాడుకుంటే ఫ్యాట్ లాస్ అనేది చాలా స్పీడ్ అవుతుంది, మెటబాలిక్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి అసలు జీరో. అసలు ఈ ఎండ్యూరెన్స్ కి ఉన్న బెనిఫిట్స్ అనేవి ప్రాపర్ గా మీకు తెలియదు, కానీ అసలు దాన్ని యూజ్ చేసుకోవడం కూడా రాదు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ నాకు కంటెంట్ వచ్చింది, మీలో చాలా మందికి తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండోది, ఇప్పుడు నేను 365 days ఆన్ 6 pack మీద ఉండాలి అంటే నేను రావాల్సిందే. ఓకే, సో అందుకే ఇప్పుడు నాకు ఎండ్యూరెన్స్ అనేది చాలా అవసరం. నేను ఫిట్నెస్ జర్నీలోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇదంతా సెటప్ వేసుకొని వచ్చి నార్మల్ గా వచ్చి రన్నింగ్ కొట్టిపోతారు కదా అందరూ, అట్లా కాకుండా ఫస్ట్ టైం పక్కా ప్లాన్ ప్రకారం రావడం. చూద్దాం ముందు ఏమవుతుందో. సో గైస్, ఇప్పుడైతే మజిల్బుల్ వాళ్ళది క్రియేటిన్ తీసుకుంటున్నా. క్రియేటిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో క్రియేటిన్ వల్ల మనకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది, ఆల్సో స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆల్సో ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు మన మజిల్స్ అనేవి ఫటీక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఆల్సో మనం ప్రతి మజిల్ హైడ్రేషన్ గా ఉంటుంది. ఓకే, డిహైడ్రేషన్ అయితే అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మనకి కొంచెం స్టామినా అంటే మజిల్స్ అనేవి ఎక్కువగా అలసిపోవు. ఆల్సో మన ప్రతి మజిల్స్ లో వాటర్ రిడక్షన్ అవ్వడం వల్ల మన మజిల్స్ అనేవి ఎక్కువ షేప్ గా ఫుల్నెస్ గా ఉంటాయి, డిహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో క్రియేటిన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ఫిట్నెస్ కేటగిరీగా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా తీసుకోండి. డైలీ 3 grams తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వస్తున్నా కదా, అందుకే ఇప్పుడు తీసుకుంటున్నా. సో గైస్, ఈ రోజు అయితే మాత్రం జస్ట్ అన్ని ట్రైల్ వేస్తా. ఓకే, అన్ని ట్రైల్ వేస్తా, అసలు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంది, సో ఎక్కడ ఫుట్ వర్క్ మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది పరిగెత్తాలి అని ట్రై చేస్తారు, కానీ గ్రౌండ్ ఎలా ఉంది, అసలు దాని పిచ్ ఎలా ఉంది అనేది చూసుకోరు. స్లిప్ అయినా ఏమైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ అయితే వాక్ చేస్తా, దాని తర్వాత స్లోగా స్పీడ్ ని పెంచుతా. మీరు కూడా చూసి నేర్చుకొని మంచిగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు స్పీడ్ పెంచాలనుకున్నా బేబీ స్టెప్స్ మీదనే పెంచాలి. ఓకే, బేబీ స్టెప్స్ మీదనే పెంచాలి. ఎందుకంటే మీ మజిల్స్ ఎంత ఇన్వాల్వ్ అవుతే అంత స్పీడ్ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అంటే ఒకటే, మీ మజిల్స్ని వీలైనంత వరకు స్ట్రెస్ క్రియేట్ చేయాలి. అన్ని మజిల్స్ నుంచి పవర్ అంతా తీసుకోవాలి మన బాడీకి. సో నువ్వు బేబీ స్టెప్స్ వేయాలన్నా సరే చిన్న వేయాలా. నువ్వు ఎంత స్పీడ్ నడవాలన్నా బేబీ స్టెప్స్ మీదే వెళ్ళాలి. అంటే స్పీడ్ కావాలన్నా ఇంత స్పీడ్ వెళ్ళొద్దు. సో బేబీ స్టెప్స్ కొంచెం. సో అలా అయితే మీకు ఫస్ట్ మజిల్ యాక్టివేషన్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ నేను నిన్ననే లెగ్స్ కొట్టినా. సో ఇప్పుడైతే నార్మల్గా లైట్గా వార్మప్ చేసుకుంటా. సో ఎందుకంటే సడన్గా స్టార్ట్ చేయొద్దు. సడన్గా స్టార్ట్ చేసినాం అనుకో దమ్దమ్ అవుతుంది వారం. ఏ ఒక్క మజిల్ టెండెల్స్ కనుక వీక్ అయినా దెబ్బ పడుద్ది. ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేస్తా. సేమ్ బేబీ స్టెప్స్ వేయాలి, ఎక్కువ వేయద్దు. 75 days హార్ట్ ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు చేయలే. స్లోగా పెంచాలి. ఇవాళ ఏదో వీడియో తీస్తున్నాను పెంచిననుకో నాకు ఇరిగిపోద్ది. షూస్ కూడా ఇవి కాదు అసలు యాక్చువల్గా అయితే. సీసీ రోడ్ మీద పోదాం, అటు పక్క ఉంది, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు కొంచెం స్పీడ్.
మరీ ఎక్కువ పోవద్దు, నీట్గా. మళ్ళీ వాక్. ఇలా మొత్తం ఒక 3 రౌండ్స్ అంతే. ఇంకా ఈ రోజుకి అంటే ఇంకా వేరే వేరే చోట్ల ఇప్పుడు నేను ఉరికినా కదా, ఉరికిన అచ్చులు చూసా, ఆ అచ్చులు ఫ్లాట్గా ఉన్నాయి. ఫ్లాట్గా ఉండొద్దు అసలు, మట్టి లేవాలి, ఎందుకంటే ఇదంతా దుబ్బ. సో షూ మార్చాలి మెయిన్. సో ఇంకొకసారి ఇప్పుడు స్పీడ్గా ట్రై చేస్తా. అసలు అయితే కాలు స్లిప్ అయిపోతుంది మొత్తం. సో గైస్, షూ ప్రాబ్లం లేకపోతే ఇంకాసేపు మంచిగా చేద్దును, పర్లేదు. మరి ఇప్పుడు నేను మాట్లాడుతాను చూసినావా, అట్లా మాట్లాడటానికి కూడా గ్యాప్ రావద్దు, అంత దమ్ రావాలా, అంతసేపు అలసట రావాలా. అది ఎగ్జాక్ట్గా ఎండ్యూరెన్స్, అంతవరకు ఫిల్ చేయాలి. సో పర్లేదు. ఇప్పుడు అది కొంచెం ఇంకొక 2 ఉన్నాయి నార్మల్గా నేను ట్రై చేయాల్సినవి, అవి ట్రై చేస్తా. లెట్స్ గో. సో గైస్, ఇక్కడైతే షూ పర్లేదు, క్రేజీ వర్క్ అవుతున్నాయి. అంటే నేను ఏం చేస్తున్నా అంటే నాకు సూట్ అయ్యేది ఎంచుకుంటున్నా, అంటే రేపు పొద్దున్నే వచ్చి వెతుక్కోకుండా. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చిన ఇటు. మైక్ పడింది. నా కేటగిరీ మొత్తం వేరు, సో ఇది వేరు. ఆగనే నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి ఫస్ట్ అటెంప్ట్ ఇది. ఇంకా నేను ప్రాక్టీస్ చేసి మస్తు పోతుంది ఎవరో. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ అయినా పర్లేదు. నాకు తెలిసి 1 వీక్ అయితే మస్తు ఉంటుంది ఇంకా. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ ఈ నుంచి ఆ పై వరకు ఓకే, మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్కేయాలి. మెయిన్ ఇప్పుడు షూ ఎందుకు ఇప్పుడు అంటే నేను ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవుడు గుట్ట ఇది. సో పైకి వెళ్ళిన తర్వాత నీకు కొన్ని బీరోల్స్ కూడా చూపిస్తా. సో ఇప్పుడు మన 2 టాస్క్లు అయిపోయినాయి. ఒకటి వచ్చేసి మట్టి రోడ్డు మీద షూ వేసుకుని ఉరికినాం, మన షూ యాక్యురేట్ గా వర్క్ అవ్వలేదు. 2 సీసీ రోడ్డు మీద ఉరికినాం, మన షూ అనేది వర్క్ అయింది. ఇప్పుడు ఉత్తికాలతోటి నాకు తెలిసి ఇవి ఒక 10 రౌండ్లు ఎక్కినాం అనుకో, పైకి ఎక్కి కింది దిగినాం అనుకో, మామూలు ఎండ్యూరెన్స్ కాదు. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు ఆల్రెడీ కొన్ని మజిల్ క్రాంప్స్ వచ్చేసినాయి. ఈ మజిల్ క్రాంప్స్ వచ్చినాయి కాబట్టి నేను స్లోగా ఎక్కి మెట్లు లెక్కేసుకుంటా వెళ్ళి దిగుకుండా వస్తా. వేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 40 41 42 43 44 45 46 47 48 49 50. వీడికి 50 ఉన్నాయి. కాకపోతే స్పీడ్ ఎక్కాలి, స్పీడ్ ఎక్కితే కానీ ఏమైనా వర్క్ అవ్వదు. ఓకే, 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63. మేము లెక్క తప్పిపోయినట్టుంది. 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వీడికి 116 మెట్లు ఉన్నాయి. అంటే ఈ మెట్లు అంటే మెట్లు కావు, బండతోటి ఇదంతా ఎక్కొచ్చిన కదా ఇదంతా. సో ఇంచుమించు 120 మెట్లు 115 మెట్లు ఉన్నాయి. సో ఇది గుడి అనమాట. ఓకే,
ఇంకా ఇదంతా తిరునాళ్ళ జరుగుతుంది. ఇదంతా తిరునాళ్ళ జరుగుతుంది అంటే జస్ట్ నేను రేపు నేను చేయబోయే దాని గురించి చెప్తున్నా. సో మెయిన్ గుడి అనేది ఇటు ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇటు కనిపిస్తుంది కదా, ఇదంతా కాలనీ అనమాట. సో ఇక్కడ మనకు కూడా ఒక ప్లేస్ ఉంది, మనం కూడా కట్టుకుంటే ఫ్యూచర్ లో కట్టుకుంటాం ఇక్కడ. సో అటు కనిపించే సిటీ ఉందా, అటు కనిపించే సిటీ ఉందా, మనం ఇప్పుడు ఆ సిటీలో నుంచి ఈడికి వచ్చినాం. సో ఈ రోజు నాకు రేపటి నుంచి మీకు చేయబోయే కంటెంట్ కోసం మంచి ఎండ్యూరెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనే దానికోసం మాత్రమే ఈ సిరీస్ చేస్తున్నా. సో ఇంకా సైడ్ వెళ్ళి చూస్తే వ్యూ అనేది మస్తు అవపడుతుంది. అది రేపు వచ్చే వ్లాగ్స్ లో చూపిస్తా. చాలా బాగుంటుంది వ్యూ అనేది. అండ్ ఇలాంటి వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి గైస్, మీకు వెరీ పీస్ఫుల్ గా ఉంటాయి. ఫిట్నెస్ అనేది జస్ట్ ఇలా అయిపోగొట్టచ్చు. దానికోసమే నేను ఇది ప్లాన్ చేస్తున్నా. వెరీ పీస్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది మన వ్లాగ్స్ ఇప్పటి నుంచి వచ్చేవన్నీ కూడా. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి అండ్ రెడీగా ఉండండి. ఓకేనా, లెట్స్ గో. సో నేను ఇంకా బాక్సింగ్ బ్యాగ్ అనేది కట్టలేదు, కడతా, చూస్తా, ఇప్పుడు ట్రై చేస్తేనేమో ఇదే వ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తా, లేకుంటే నెక్స్ట్ వ్లాగ్ లో కవర్ చేద్దాం. ఇప్పటికే చాలా పెద్దగా అయిపోద్ది వీడియో అనేది. సో లెట్స్ గో. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ దిక్కుండి వెళ్ళాలి. రోజు మనం ఇవి ఒక 10 రౌండ్లు చాలు, 20 నిమిషాల్లో అయిపోద్ది. మామూలు ఎండ్యూరెన్స్ కాదు. ఇవన్నీ నేను డిఫరెంట్ గా ఎందుకు ట్రై చేస్తున్నా అంటే ఫ్యూచర్ లో నా అంత ఎండ్యూరెన్స్ అనేది ఎవరికి ఉండొద్దు అని కాదు, అందరిలో నేను కూడా ఉండాలని. సో నాకు మజిల్స్ ఇష్టం. సో నా చిన్నప్పటి నుంచి నాకు ఎండ్యూరెన్స్ అంటే ఇంకా ఇష్టం. నాకు మజిల్ క్రాంప్స్ వస్తున్నాయిలే కానీ లేకపోతే ఉరుకుతున్నావు. అన్నాలు వండుకుంటారు అరాడా మన బాక్సింగ్ అడ్డా కాడ, ఎవరో భోజనాలు వండుకుంటారు. అలాగనే నెక్స్ట్ టైం ఏంటంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ చెట్లు కదా, భోజనాలు మంచిగా చెట్ల కిందకి వచ్చి వండుకొని పోతారు. ఎప్పుడైనా పెడితే మనం మీటప్ ఇక్కడే పెడదాం, మంచి మీటప్. లెట్స్ గో. ఇప్పుడైతే ఇంటికి పోదాం.